హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింధురాజ్ అఫీషియల్. ఈ వీడియోలో మా కోడలి హల్దీ ఫంక్షన్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అన్నది షేర్ చేసుకుంటాను. లాస్ట్ వీడియోలో మా బంజారా ట్రెడిషన్ లో పెళ్లి కూతుర్ని ఎలా చేస్తారన్నది షేర్ చేసుకున్నాను కదా. ఆ వీడియో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ప్లీజ్ డూ వాచ్ ఫుల్ వీడియో. చాలా ఇంట్రెస్టింగ్, ఇన్ఫర్మేటివ్ అండ్ ఎమోషనల్ గా కూడా ఉంటుంది. సో ప్లీజ్ ఆ వీడియో కూడా వాచ్ చేయండి. అండ్ మేము పెళ్లి కూతుర్ని చేసే ముందే బ్యాంగిల్స్ కూడా వేసుకుంటాం అన్నమాట. చేతికి గాజులు ప్రతి ఒక్క లేడీస్ వేసుకుంటారు. పెళ్లి జరిగే ఇంట్లో ఉన్న లేడీస్ మాత్రమే కాదు, ఆ విలేజ్ లో ఉన్న ప్రతి ఒక్క లేడీస్ కోసం తీసుకొస్తాం అన్నమాట బ్యాంగిల్స్. అందరం చేతి నిండా గాజులు వేసుకుంటాం అన్నమాట. ఆల్మోస్ట్ అందరూ వేసుకున్నారు. ఇంకా లాస్ట్ లో నేను మా తోటి కోడలు కూడా వేసుకుంటున్నాము. మా బంజారా సాంప్రదాయంలో ప్రతిదీ పాటల రూపంలో చెప్తారనమాట. సో ఇక్కడ బ్యాంగిల్స్ వేసుకునేటప్పుడు కూడా మాటల్ని పాటల రూపంలో పాడుతూ ఉంటారనమాట పెద్దవాళ్ళు. సో ఇంకా అందరం బ్యాంగిల్స్ వేసుకోవడం అయిపోయింది. ఇంకా పెళ్లి కూతురు కూడా రెడీ అయిపోయింది అనమాట హల్దీ అవుట్ఫిట్ లో. ఇంకా స్టార్టింగ్ ఫోటోగ్రాఫర్ కొన్ని ఫొటోస్ తీసుకుంటున్నాడు అనమాట పెళ్లి కూతురికి. ఫొటోస్ దిగేటప్పుడు మాత్రం చాలా అలసిపోతాం. ఒకటే స్టిల్ 3-4 టైమ్స్ టేక్స్ తీసుకోవాలి. కాకపోతే మళ్ళీ తర్వాత అవి చూసుకున్నప్పుడు మాత్రం చాలా బ్యూటిఫుల్ గా చాలా బాగా అనిపిస్తుంది కదా. ఇంకా మనకు తెలిసిందే హల్దీ అని అంటే ప్రతి ఒక్కరు ఎల్లో శారీ కట్టుకుంటారు, లేదంటే ఎల్లో డ్రెస్ వేసుకుంటారు కదా. బట్ నేను మాత్రం ఇక్కడ ఆపోజిట్ గ్రీన్ కలర్ డ్రెస్ వేసుకున్నాను. పెళ్లింటి వాళ్ళు అందరి కోసం తీసుకొస్తారు కదా, లైక్ ఎల్లో కలర్ శారీ నా కోసం కూడా తీసుకొచ్చింది. బట్ నేను ఏంటంటే బ్లౌజ్ తీసుకెళ్లడం మర్చిపోయాను అనమాట. ఒక్క బ్లౌజ్ కూడా నా దగ్గర లేకుండే, అందుకని ఇంకా నేను డ్రెస్సే వేసుకున్నాను. పెళ్లి కూతురు ఫొటోస్ దిగడం అయిపోయిన తర్వాత ఒక్కొక్కరు వచ్చి శారీస్ పెడుతున్నారు. నేను కూడా తీసుకెళ్లినా అనమాట. శారీ పెట్టాలి కదా కంపల్సరీ. సో నేనైతే పెళ్లి కూతురు కోసం తీసుకెళ్లినా అండ్ మా ఆడపడుచు కోసము, ఇంకా మా చిన్నల్లుడు కోసం కూడా. ఫస్ట్ ముగ్గురికి బట్టలు పెట్టేసిన తర్వాత సపరేట్ గా మా ఆడపడుచు కోసం గిఫ్ట్ కూడా తీసుకెళ్లినాము. పెళ్లి కూతురికి ఎలాగో కట్నం పెడతాం కానీ ఆడపడుచు కూడా ఏమైనా గిఫ్ట్ ఇవ్వాలి అని చెప్పి గోల్డ్ రింగ్ తీసుకెళ్లినాము. సో నేనైతే ఎగ్జాక్ట్ గా రింగ్ సైజ్ తెలియదు కాబట్టి తిప్పుడు రింగ్ ఉంటది కదా, సో లూజ్ అయినా టైట్ అయినా మంచిగా ఉంటదిలే అని చెప్పి మొత్తం గోల్డ్ లో తిప్పుడు రింగ్ తీసుకెళ్లిన. ఆడపడుచులకి ఏం పెట్టినా పెట్టకపోయినా బంగారం పెడితే మొహంలో వెలుగు వచ్చేస్తుంది కదా. ఆడపిల్లలు అంటేనే బంగారం, అలాంటిది ఆడపిల్లలు బంగారం కావాలనే కోరుకుంటారు. నేను చెప్పింది నిజమే అంటారా? అండ్ నేను పాజిటివ్ నోట్ లోనే చెప్తున్నాను, మళ్ళీ నెగిటివ్ గా తీసుకోకండి దీన్ని. ఇంతకీ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా? ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి కూడా షేర్ చేయండి. అండ్ మన ఛానల్లో వ్లాగ్స్ అనే కాకుండా స్కిన్ కేర్, హెయిర్ కేర్, వెయిట్ లాస్ వీడియోస్ కూడా చాలా ఉన్నాయి. అవి కూడా వాచ్ చేయండి, చాలా ఇన్ఫర్మేటివ్ గా ఉంటాయి. నేను ప్రెజెంట్ చేసిన రింగ్ వీడియో అయితే నేను క్లియర్ గా రికార్డ్ చేయలేకపోయినా, మర్చిపోయినా అనమాట. ఫోటో అన్న తీసుకోవాల్సింది, బట్ ఇప్పుడు గుర్తొస్తుంది మర్చిపోయినా. అండ్ మా తోటి కోడలు వాళ్ళు కూడా రింగ్ ప్రెజెంట్ చేశారనమాట మా ఆడపడుచు కోసం. సో ఇద్దరం రింగ్స్ పెడుతున్నట్టుగా వీడియో అండ్ ఫోటో తీసుకుంటున్నాము. మా ఇంకో అక్క కూడా నించింది అనమాట పక్కన. అందరూ ఎల్లో శారీలో ఉంటే నేను చూడండి ఒక్కదాన్ని గ్రీన్ కలర్ లో ఉన్నా. అండ్ మా తోటి కోడలు వాళ్ళు కూడా ముగ్గురు కోసం బట్టలు తీసుకొచ్చారు, ముగ్గురికి పెట్టేసింది. పక్కన సంచి చూసిరా మొత్తం నిండిపోయింది అనమాట. చాలా బట్టలు వచ్చినాయి పెళ్లి కూతురికి. ఆ సంచి మొత్తం నిండిపోయింది. అండ్ ఇంకా కొన్ని కవర్స్ కూడా సపరేట్ ఉన్నాయి. చాలా అంటే చాలా శారీస్ వచ్చినాయి. ఆ శారీ కలెక్షన్ వీడియో కూడా తీద్దాం అనుకున్నాను, కానీ ఇంకా నేను మళ్ళీ మా ఇంటికి వచ్చేసాను అనమాట. మా పిల్లలకి హెల్త్ బాగాలేక, సో ఇంకా ఆ వీడియో తీయలేకపోయినా నేను. సో ఇంకా అమ్మాయి వాళ్ళ సైడ్ రిలేటివ్స్ అందరూ ఒక్కొక్కరిగా వచ్చి శారీస్ పెడుతున్నారు, ఫొటోస్ అండ్ వీడియోస్ కూడా తీసుకుంటున్నారు. అండ్ ఇంకో సైడ్ ఫుడ్ కూడా తింటున్నారు. అండ్ ఇంకో సైడ్ డాన్స్ వేసే వాళ్ళు డాన్స్ కూడా చేస్తున్నారు. ఆ బంజారాస్ లో అయితే మెయిన్ గా తిండి ఉన్నా లేకపోయినా డాన్స్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం అనమాట. సో డాన్స్ లేకుండా ఏ ప్రోగ్రామ్ ఎండ్ అవ్వదు. ఏ ఫంక్షన్ కన్నా వెళ్ళిన తర్వాత డాన్స్ చేస్తేనే హ్యాపీగా ఫీల్ అయ్యి మళ్ళీ ఇంటికి వస్తాం అనమాట. అందరూ చేస్తారు, బట్ నేను చెయ్యను డాన్స్, ఎందుకంటే నాకు అంతగా డాన్స్ రాదు. అది నా మెయిన్ ప్రాబ్లమ్. డాన్స్ అంటే ఇష్టమే, బట్ చేయడానికి రాదు. ఏం చేస్తాం, అందరు చేస్తుంటే జస్ట్ చూసి ఎంజాయ్ చేస్తాం. మీరు కూడా నా బ్యాచ్ అయితే కమెంట్ చేయండి. హల్దీ ఫంక్షన్ రోజు అయితే రిలేటివ్స్ చాలా మంది వచ్చారనమాట. ఇల్లు మొత్తం నిండిపోయింది అసలు. ఆ రోజు ఇంకా నేను చాలా ప్లానింగ్స్ కూడా వేసుకున్నాను, లైక్ ప్రాంక్ వీడియోస్ తీయాలి అని చెప్పి. బట్ అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. అంత మంది జనాల్లో ఇంకా కుదరదు అనిపించి తీయలేకపోయినా. ఏదైనా ఒక ప్రాంక్ వీడియో ప్లాన్ చెప్పండి, ఏదైనా చేద్దాము అనుకుంటున్నా ప్రాంక్ వీడియో, బట్ ఏం చేయాలా అన్నది అర్థం కావట్లేదు. సో మీ దగ్గర ఏమైనా ఐడియాస్ ఉంటే నా కమెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి. ఆ ప్రాంక్ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఇక్కడ వీడియోలో కనిపిస్తున్న సిస్టర్ నేమ్ వచ్చేసి సువర్ణ. పెళ్లి కూతురికి చాలా క్లోజ్
క్లోజ్, అంటే రిలేటివ్సే బట్ చాలా జోవియల్ గా ఉంటది అనమాట. ఫనీ ఫనీ జోక్స్ వేస్తూ ఉంటది. ఇంకా అందరూ శారీస్ పెట్టడం అయిపోయిన తర్వాత ఇంకొన్ని ఫొటోస్ తీసుకుంటున్నాం అనమాట. మళ్ళీ మేము ఇన్స్టాగ్రామ్ లో, యూట్యూబ్ లో చాలా ట్రెండింగ్ వీడియోస్ వస్తూ ఉంటాయి కదా, పెళ్లిలో ఎట్లాంటి ఫొటోస్ దిగాలి, స్టిల్స్ అవన్నీ చూపిస్తుంటారు కదా. సో ఇంకా తగినట్టు కొన్ని మాకు తెలిసినవి తీసుకున్నాము, కొన్ని స్టిల్స్. ఆ దృష్టిలో ఫొటోస్ అన్నవి మెమరీస్ అన్నమాట. మెమరీస్ ప్రతి ఒక్కరి లైఫ్ లో కంపల్సరీ ఉండాలి అని నా ఒపీనియన్. ఇక్కడ మా తోటి కోడలు, మా అత్తమ్మ చూసారా, అసలు ఫోటో దిగడం అయిపోయిన తర్వాత వెంటనే డాన్స్ స్టార్ట్ చేసారు. వాళ్ళకి డాన్స్ అంటే చాలా ఇష్టం. మెయిన్ గా మా తోటి కోడలికి డాన్స్ ఎక్కడన్నా చేస్తురంటే చాలు ఎగురుకుంటూ వెళ్ళిపోతుంది. ఫుడ్ లేకపోయినా పర్లేదు కానీ ఆమెకు డాన్స్ ఉండాలి ఏ ఫంక్షన్ లో అయినా, అట్లాంటి టైప్ అన్నమాట. మా తోటి కోడలు అంటున్నాను కదా, తన నేమ్ వచ్చేసి సరోజ. సో ఇంకా మంచిగా డాన్సులు చేసినాము అండ్ కొన్ని రీల్స్ కూడా తీసుకున్నాము. మేము రీల్స్ తీసుకున్నాం అన్నది నేను షార్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను, సో అవి కూడా చూసి సపోర్ట్ చేయండి. ఈ మధ్య ఛానల్లో కొంచెం కొంచెంగా రీచ్ వస్తుంది, సో మీ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ నాకు ఉండాలని కోరుకుంటున్నాను. ఎందుకు ఇలా అంటున్నానంటే యూట్యూబ్ చేయడం అన్నది అంత సింపుల్ కాదు. సో దాని వెనకాల చాలా హార్డ్ వర్కే ఉంటది. ప్రతిదీ వీడియో రికార్డ్ చేయడము, ఎడిటింగ్ చేయడము, అప్లోడ్ చేయడము, ఇదంతా ఒక పెద్ద టాస్కే అన్నమాట. బట్ అయినా కూడా చేస్తున్నాము అని అంటే ఇంట్రెస్ట్, ప్యాషన్ అండ్ అంతో ఇంతో ఇన్ఫర్మేషన్ నాకు తెలిసింది మీతో షేర్ చేసుకోవడం అండ్ మెయిన్ గా మనల్ని మనం బిజీ చేసుకోవడం. సో ఐ హోప్ నేను ఏం చెప్పాలి అనుకుంటున్నాను అన్నది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ మంగళ స్నానం కూడా చేయించామన్నమాట మా కోడలికి. సో పాపం పెళ్లి కూతురు ఒకరి తర్వాత ఒకరు వచ్చి వాటర్ పోస్తుంటే చలికి వణిగిపోతుంది అసలు. బట్ పెళ్లి అన్నాక ఒక 2-3 డేస్ పెళ్లి కూతురికి గానీ పెళ్లి కొడుకు గానీ చాలా టఫ్ ఉంటది అనుకోండి. లైక్ ప్రతి దానికి ఫొటోస్ దిగాలి, అంత హెవీగా రెడీ అవ్వాలి అంటే. కాకపోతే ఆ 2-3 డేస్ తర్వాత మళ్ళీ ఆ ఫొటోస్ చూసుకున్నప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. నిజమే కదా. మొత్తం ఇక్కడే ఉన్నాను అనమాట, లైక్ పెళ్లి కూతురు చుట్టుపక్కలనే ఉన్నాను. ఇంకా ఫుడ్ సెక్షన్ దగ్గరికి వెళ్ళలేదు, సో అక్కడ సైడ్ ఏం వీడియో రికార్డ్ చేయలేదు అనమాట. బట్ ఫుడ్ కూడా చాలా మంచిగా పెట్టిరు, అందరు మంచిగా తిన్నారు. నేనైతే హల్దీ సెలబ్రేషన్ చేసుకోలేదు, జస్ట్ నార్మల్ గా పెళ్లి కూతుర్ని చేస్తారు కదా అట్లనే అయింది. నా పెళ్లి 2018 లో అయిందనమాట. అప్పటికి ఇంకా అంత గ్రాండ్ గా హల్దీ సపరేట్ గా ఏం సెలబ్రేట్ చేసుకోవట్లేదు అందరూ. సో అప్పుడు అంతగా తెలియదు నాకు, అందుకని చేసుకోలేదు. బట్ ఇప్పుడు అందరు చేసుకుంటుంటే అయ్యో మనం కూడా చేసుకోవాల్సింది కదా అని అనిపిస్తుంది. బట్ ఏం చేస్తాం, ఇంకా అన్ని మనం అనుకున్నట్టు జరగవు. శారీస్ పెట్టడం అయిపోయిందేమో అనుకున్నాను కానీ మళ్ళీ వస్తూనే ఉన్నారనమాట ఒకరి తర్వాత ఒకరు. చాలా అంటే చాలా మంది వచ్చారు. ఒక బస్తా నిండిపోయింది అండ్ ఇంకో హాఫ్ బస్తా కూడా నిండుతుంది. అసలు చాలా మంది వచ్చారు జనాలు. మరి ఇన్ని శారీస్ పెళ్లి కూతురు ఒక్కతే తీసుకెళ్లిపోయిందా లేదంటే వాళ్ళ మమ్మీ కూడా ఇచ్చిందా లేదా అన్నది ఇంకా నాకు కరెక్ట్ గా తెలియదు, కనుక్కోవాలి. నాకు ఇప్పుడు ఈ వీడియో చూస్తుంటే గుర్తొచ్చింది. నేనైతే నా పెళ్లి కూతుర్ని చేసినప్పుడు వచ్చిన శారీస్ అన్ని మా మమ్మీకే ఇచ్చేసిన, ఎందుకంటే మా మమ్మీ స్కూల్ టీచర్, సో తనకి చాలా శారీస్ అవసరం కదా, నేను శారీస్ ఎట్లాగో కట్టుకోను కదా అని చెప్పి అన్ని మా మమ్మీకే ఇచ్చేసిన. ఈ మధ్య బాగా ట్రెండ్ అవుతుంది కదా పసుపు కుంకుమతో సాంగ్, గంగోత్రి మూవీలోది. సో ఆ సాంగ్ తో మా కోడలు కూడా వీడియో ఒకటి రికార్డ్ చేయించిన అనమాట. పసుపు కుంకుమ, పాలు, వాటర్ ఇవన్నిటితో కలిపి మంచిగా వచ్చింది వీడియో. అండ్ కొన్ని రీల్స్ కూడా షూట్ చేసుకున్నాము. బట్ ఈ ఐడియా అప్పటికప్పుడు వచ్చింది అనమాట, సో అందుకే అంత పర్ఫెక్ట్ గా రాలేదు. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తున్నారు. నాకు డాన్స్ రాకపోయినా ఇంకా యూట్యూబ్ క్రియేటర్ గా స్టార్ట్ అయినప్పుడు వీడియోస్ కావాలి అన్నప్పుడు మనం వీడియోలో జాయిన్ అవ్వాల్సిందే కదా, అందుకని చెప్పి వీడియో తీసుకున్నాను. హల్దీ రోజు ఈ పోజ్ లో ఫోటో దిగడం అయితే పక్కా ఇంపార్టెంట్. సో ఇంకా ఫంక్షన్ అయితే ఆల్మోస్ట్ ఎండ్ కి వచ్చేసింది. ఇంకా అందరు తినేసి కొంతమంది వెళ్ళిపోయారు కూడా. ఇంకా డాన్స్ చేసే వాళ్ళు డాన్స్ కూడా చేస్తున్నారు, చిన్న పిల్లలు పెద్దవాళ్ళు కూడా చేస్తున్నారు. సో నెక్స్ట్ ఇంకా పెళ్లి వీడియో అప్లోడ్ చేస్తాను. పెళ్లి కూతురు ఎలా రెడీ అయింది, పెళ్లి ఎలా జరిగింది అన్నది షేర్ చేసుకుంటాను. ఆ వీడియోని కూడా చూడండి. అండ్ దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బై బై.